స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి స్తోత్రాలు. మీ ఇరుగు పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను యూట్యూబ్ దగ్గరికి దేవుని వాక్యం వినేదానికి ప్రేరేపించి తీసుకుని రండి. ఈ దినము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఫియర్ నాట్, ఓ ల్యాండ్, ఫర్ ద లార్డ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. हे देशा तुम मत डर, तुम मगन हो और ఆనంద్ కర్. భయపడద్దు అంటున్నాడు. మానవ జీవితాల్లో భయం అనేది భయంకరంగా పీడిస్తూ ఉంది. ఈ భయం ఎప్పుడొచ్చింది? ఆది దంపతులైన ఆదాము అవ్వలు పాపము చేయుటను బట్టి భయపడి దాక్కున్నారు. అయితే ఈ భయము పోగొట్టుకోవాలి. మానవ జీవితాల్లో భయం అనేది అనేక రీతులుగా పీడిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడదు, ఫియర్ నాట్ అని పేర్కొనబడింది. కానీ మానవులు భయపడుతూనే ఉన్నారు. అయితే సోదరి, సోదరుడా, నీలో ఉన్న భయాన్ని తొలగించుకునేదానికి, భయము తీసివేసే దేవుని దగ్గరికి రండి. 48వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట ఉంది. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి యెహోవా గొప్పవాడండి. గొప్పవాడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆయన బహు కీర్తనీయుడు. ఆయన ఎంతైనా కీర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే దేవునికి కృతజ్ఞత కలిగి కీర్తించుట ఎంతో అవసరమైంది. నిర్గమకాండములో 32వ అధ్యాయములో 11వ వచనంలో, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అంటాం. మహాశక్తిమంతుడు, ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తులో నుండి, బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించి నడిపించిన దేవుడు. అయితే దేవుని మీద మనము ఆనుకొని జీవించుట ఎంతైనా అవసరమైంది. వినుచున్న శ్రోత, నీ జీవితములో భయాందోళన తొలగిపోవాలంటే, అయితే దేవాది దేవుని ఎడల, మహాశక్తి కలిగిన దేవుని ఎడల ఆనుకొని ముందుకు సాగుట ఎంతో అవసరమైంది. నేడే మీ జీవితాల్లో ఆ భయాందోళన తొలగించుకొనండి. యేసు దగ్గరికి రండి. ఆయన నూతన బలాన్ని, నూతన శక్తినిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వినుచున్న శ్రోతలను కనికరించండి. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నా ప్రతి సమస్య నుండి మీరే పరిష్కారం చేసి, ఆదరించి, బలపరిచి నడిపించమని, మీ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించమని, అడుగడుగునా మీ కాపుదల వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.